నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని 35, 36 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రెండవ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న సైడ్ కాల్వల నిర్మాణం, షీట్ తొలగింపు పనులు, పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ 36వ వార్డులో పాత శివాలయం వద్ద నిర్మిస్తున్న సైడ్ డ్రైన్ గత ప్రభుత్వ హయాంలో 15వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరు అయిందని, అయితే కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగలేదని, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే పనులకు మోక్షం కలిగిందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. తెనాలి ప్రాంతానికి 2 మంత్రులుగా వ్యవహరిస్తున్నారని, అవసరమైన మేర నిధులు సమకూర్చినట్లయితే తెనాలిని అభివృద్ధి చూపిస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ముప్పై 36 వార్డుల్లోకి వచ్చేసి ఇది రెండో రోజు రావడం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పేరుకుపట్టాన అదంతా మా వర్కర్స్ చేత చెప్పి మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం కలిసి ఆ సిల్ట్ తీపిస్తున్నాం. ఆ సిల్ట్ తీసంలో భాగంగా కొన్ని వర్కులు ఉన్నాయి. ఈ 35వ వార్డులో కూడా రైన్స్ కాలువలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే చేపిస్తానని, అలానే 36వ వార్డులో కూడా కాలువట్లు చెప్పడం జరిగింది కౌన్సిలర్ గారు, అది కూడా చేపిస్తున్నాం. అలానే ఈ 36వ వార్డులోకి వచ్చేసి ఇక్కడ పాత శివాలయం దగ్గర మొన్న కొబ్బరికాయ కొట్టి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో గత ప్రభుత్వంలో ఇది 50 ఫైనల్స్లో వచ్చిన వర్క్. అది మన అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కాంట్రాక్ట్ నిర్లక్ష్యమో తెలియదు, ఇంతవరకు ఆ వర్క్కి మోక్షం అనేది కలిగింది ఈ రోజున. అది వర్క్ మట్టి కాంట్రాక్ట్ పిలిచి నేను వెంటనే అది పని ఆ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. 50 ఫైనల్స్లో అది మున్సిపాలిటీ నిధులతోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా ఎక్కడైనా సరే వార్డుల్లో ఏదైనా సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాను. అలానే కొన్ని వార్డుల్లో కూడా పంపులు కానీ లైట్లు కానీ అడగడం జరిగింది, అవి కూడా వెంటనే వేపిస్తున్నాను. 2 మంత్రులు ఉన్నారు కాదంటలేదు. నిధులు వస్తే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా నిధులు వస్తే ఇంకా బాగా డెవలప్ చేసి చూపిస్తానని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా తెనాలి బోస్ రోడ్లో గల రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉయ్యాల సేవ అత్యంత అద్భుతంగా జరిగింది. ప్రత్యేక పూల అలంకరణతో ఉయ్యాల నందు శ్రీ సత్యనారాయణ స్వామివారిని, అమ్మవారిని ఉయ్యాల నందు ఉంచి వేదం, నాదం, సంకీర్తనల నడుమ స్వామివారి ఉయ్యాల సేవ అత్యద్భుతంగా జరిపారు. తొలుత ఆలయార్చకులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి వచ్చిన భక్తుల గోత్రనామాలతో అర్చన గావించారు. అనంతరం కొండపి వసుంధర బృందం సంకీర్తన గానం నిర్వహించారు. స్వామివారికి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కొండపి శ్రీనివాసరావు ఆలయ అర్చకులు చక్రవర్తులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఉయ్యాల సేవలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ ఉయ్యాల సేవలో బచ్చు రత్నకుమారి, నంబూరు వినతి, గుబ్బా లక్ష్మీకుమారి, తల్లం సావిత్రి, అన్నమయ్య, రమాదేవి సంకీర్తన గానం చేయగా తబలాపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాద్య సహకారం అందించారు. ధనుర్మాస సందర్భంగా 4 శుక్రవారాలు బ్రహ్మాండమైన ఉయ్యాల సేవ ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ 4 శుక్రవారాలు
పూల అలంకారాలతో ప్రత్యేకంగా ఉయ్యాల సేవ కమిటీ వారి సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు భక్తులందరూ ఈ ధనుర్మాసంలో చక్కగా ఉయ్యాల సేవకు రండి. ప్రతి శుక్రవారం మన తెనాలిలో నడిబొడ్డునుంది, తెనాలి బోసు రోడ్లో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. దీంట్లో ఈ రమాసాయి సత్యనారాయణ స్వామి వారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు వచ్చిన భక్తులందరి గోత్రనామాలతో 6 గంటలకి అర్చన, అనంతరం సంకీర్తన ఉంటుంది. కొండపై వసుంధర గారి బృందంచే ప్రతి వాళ్ళు ఇక్కడ సంకీర్తన నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా సంకీర్తన పాడవచ్చు. ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. నిత్యము ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు 8 గంటల వరకు విశేష పూజలు జరుగుతాయి. 8 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామ పూజతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ఉత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ గోదా రంగనాథ స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకటి. రెండోది, మనకి 10వ తారీఖున ఈ జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వాదర్శనం. 11వ తారీఖు కుడారై గంగాళోత్సవ మహోత్సవం ఇక్కడ మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. 13వ తారీఖు గోదా రంగనాథ స్వామివార్ల యొక్క విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన. 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే హైందవ శంకరావం బహిరంగ సభకు వచ్చే వారి కోసం తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెనాలి నుండి మరో 35,000 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి లారీల ద్వారా విజయవాడలోని బహిరంగ సభ జరిగే ప్రాంతానికి తరలించారు. తెనాలి డీఎస్పీ జనార్దనరావు జెండా ఊపి లారీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను డీఎస్పీ జనార్దనరావు కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంకరావంకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఎట్లా కొనసాగడం అనేది ఈ భక్తజన సేవా సభ్యులందరినీ ఈ పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంకరావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరఫున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మరి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని, ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి స్వామి యొక్క రాజులతో అట్లాగా మనకి చందన చేచిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ విరసారి నమోగవతూరి కరే విలాసిని విరసతి కేళి పరే పీనపయో. కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్ లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులు మరియు ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఏపీ హైకోర్టు లాయర్ ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్రం, గడ్డం చిన్న, చొప్పర డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ బిషప్ థామస్ గారి కాంపౌండ్ నందు నూతన సంవత్సర ఆవిష్కరణతో పాటు 100 మంది సేవకులకి ఈ బట్టలు పేదవారికి అనేక రకాలుగా పరిచయం చేయటం, అంతేకాకుండా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని దీవించటం, సేవకులకి భోజనం వగైరా చేస్తూ 100 మందికి వస్త్రాలు దానం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరిని ఆశీర్వదించి ఈ సేవా కార్యక్రమం చేయటం ఈ సంస్థ ద్వారా చేయటం జరిగింది. ఇందువల్ల లాయర్లు, బిషప్లు, ఈ గడ్డం థామస్ గారి కాంపౌండ్, జాన్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగి గడ్డం థామస్ జూనియర్ గారు ప్రపంచ సువార్థికులు. ఈరోజు మా తాతగారైన కీర్తిశేషులు గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులకు, ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.